జగన్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. 9 నెలల క్రితమే జగన్ బట్టలు ఉడతీశారని ఎద్దేవా చేశారు. పోలీసులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 9 నెలల ముందే ఆయన బట్టలు ఉడతీశారు. ఇంత లూజ్ గా ఈ సైకో మాట్లాడుతా ఉన్నా అంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తా ఉన్నాయి. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అతను మాట్లాడాలి అర్హత లేకుండా చేశారు. రేపు ఆ 11లో ఒకటి కూడా తీసేస్తారు. మీరు రెడ్ బుక్ అన్నా కూడా గతంలో మంచి వాళ్ళని ఎవరైతే ఆఫీసర్లు కూడా మంచిగా ఉండి మంచి చేయాలని చెప్పి తపంతో పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీదనే ఎంక్వైరీలు వేసి వాళ్ళు మేము తీస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా పర్సనల్ వెండేటాతో ఎక్కడ చేయటం లేదు. ఇలాంటి మాటలన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి మారుకోవాలని చెప్పి తెలియజేస్తారు. నిజానికి నాంది పోసింది ఎవరయ్యా అంటే ఎవరైనా చెప్తారు. గతంలో దళితుడిని డోర్ డెలివరీ చేసింది ఎవరో తెలుసు. వాళ్ళని కాపాడేదానికి ప్రయత్నం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో బీసీల మీద దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులో, మా సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో గంధం సుబ్బయ్య అనే అతన్ని హత్య చేశారు, ఒక బీసీకి సంబంధించిన అతన్ని. ఆనాడు తీసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పారు, చర్యలు తీసుకోలేదు. అంతెందుకు సొంత చిన్నాన్ని సొంత కుటుంబ సభ్యులే చంపారనేది అందరికీ తెలిసిన విషయమే, కాదనిలేం. కానీ అటువంటి నిందితులను రక్షించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. మీ మీద ఏ నమ్మకంతో అయితే 11 సీట్లు ఇచ్చారో ప్రజలు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించండి. అది చేయకుండా రోడ్ల మీద పడి రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరు, తిరస్కరిస్తారు. వాళ్ళు ఇచ్చిన గుణపాఠం లోంచి ఇప్పుడన్నా ఆ పాఠం ఏం చెప్పారో దాంట్లోంచి అంతర్యం కనుక్కునే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ వీధి రౌడీలాగా మాట్లాడడం మానుకోవాలి. ఒక ప్రజానాయకుడిగా ఒకసారి 5 years సీఎంగా పనిచేశారు, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా పాలసన అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక పలసిన భావన కాలుగా ఉంది. ఇలాంటి మాట్లాడి ఇంకా పలసిన కావద్దని చెప్పి మేము వెతపలుపుతున్నామండి.